ప్రాంతంలో 9 జాబ్ మేళాలు పెట్టారు. 9 జాబ్ మేళాలు పెట్టి 1100 మందిని హైర్ చేస్తే అయితే లోకల్ పార్టిసిపేషన్ తక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. రీసెంట్ జాబ్ మేళాలో ఎమ్మెల్యే గారు కానీ ఇంకొకరు కానీ అంతా అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా కేవలం 15% ఆఫ్ ది పీపులే లోకల్ పీపుల్ ఆ జాబ్ మేళాకి అటెండ్ అయ్యారన్నారు. మళ్ళీ కంటిన్యూస్ గా అంటే ఆ వర్కులు చిన్న చిన్న వర్కులని కానీ ఇంకొక రీజన్ కానీ వాళ్ళు అటెండ్ అవ్వటం లేదు. వాళ్ళు అటెండ్ అయితేనే కొద్దిగా మనం కొంత హెల్ప్ చేయగలుగుతాం. కాబట్టి అది కొంచెం మీరు అర్థం చేసుకొని పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా ఆ గ్రామాల్లో 26 విలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డిపిఆర్లన్నీ లాస్ట్ మంత్ సిద్ధం చేసి గ్రామ సభలు పెట్టమని చెప్పి గ్రామ సభలు పెట్టి ఆ క్లారిఫికేషన్ తీసుకొని ముందుకు వెళ్లాలనుకున్నా. మంత్రి గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు 20 గ్రామాల్లో గ్రామ సభలు కంప్లీట్ చేశారు. 7 గ్రామాల్లో వర్క్స్ స్టార్ట్ అయినాయి. మిగిలిన 13 విలేజెస్ లో కూడా ఇంకొక 2 వీక్స్ లో వర్క్స్ స్టార్ట్ అవుతాయి. ఆ మిగిలిన 6 విలేజెస్ లో 1-2 వీక్స్ లో మిగిలిన గ్రామ సభలు కూడా కంప్లీట్ చేస్తారు. అవి కూడా అదే విధంగా ఇప్పుడు డస్ట్ గ్రామాల్లో తుళ్ళూరు ఈ ప్రాంతంలో విపరీతమైన డస్ట్ వస్తుంది అన్నారు. వాటికి కావాల్సిన ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఐడెంటిఫై చేసి వర్క్ చేస్తున్నారు. అది కూడా ఒక 2 వారాల్లో ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా తయారవుతాయి. అదేవిధంగా శానిటేషన్ కి సంబంధించిన వర్క్స్ కూడా అన్ని క్లారిటీగా ఉన్నాయి, క్లియర్ గా ఉన్నాయి. ఇవి ఓవరాల్ గా మనం తీసుకున్నటువంటి మేజర్ రివ్యూ ఈ రోజున. బట్ ఓవరాల్ గా ఒక సిస్టమేటిక్ గా ముందుకు వెళ్తా ఉన్నాం. ధన్యవాదాలు. వీళ్ళు మాట్లాడతారు. మీ అంగిల్ అందరికీ నమస్కారాలు. అమరావతి క్యాపిటల్ సిటీలో రైతుల సమస్యల విషయం ఈరోజు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే, శాసనసభ్యులు, నేను అటు అధికారులతోనూ కొంతమంది రైతులు వస్తే వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మొత్తం 29,233 మంది రైతులు ల్యాండ్ ఇచ్చారు. 69,421 ప్లాట్లు 69,421 ప్లాట్లు అయితే వాటిలో 62,148 ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సింది 7,273. ఇందులో కూడా లంకా ల్యాండ్స్ తీసుకుంటే మొత్తం 356 ప్లాట్లు ఉంటే 98 మందికి రిజిస్ట్రేషన్ చేసాం. వాళ్ళకి ఫోన్లు కూడా చేసి చెప్తున్నాం, వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఏర్పాట్లు చేశాం. అయితే 7,273 ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో కొంతమందికి ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కోర్టు ఇష్యూస్ ఉంటాం. వీటి వల్ల యాక్చువల్గా ఏంటంటే ఎన్ఆర్ఐ బయట ఉంటాం. వాళ్ళందరూ యాక్చువల్గా వచ్చి మేము అలా చేయించుకుంటామని చెప్పడం జరిగింది. అయితే రోజు కొన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మీడియా తరఫున చెప్తున్నాం, ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళకి చక్కటి ఏర్పాట్లు చేసాం. అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. తర్వాత కేటగిరీ 4, 5, 6 ఈ ల్యాండ్స్కి సంబంధించి కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. దాని మీద యాక్చువల్గా మన కలెక్టర్ గారితోనూ, జేసీ గారితోనూ, సిఆర్డీఏ డిపార్ట్మెంటు, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో డిస్కస్ చేయడం, లీగల్ వాడితో కూడా డిస్కస్ చేసాం. వాళ్ళు కొన్ని సజెషన్స్ చెప్పారు. దాని మీద కలెక్టర్ వాళ్ళు కొద్దిగా టైం ఏంటి, మేము మళ్ళీ దీన్ని స్టడీ చేసి వస్తామన్నారు. సో దాన్ని చేసి వీలైనంత తొందరలో ఈ కేటగిరీ 4, 5, 6 ఈ లంకా ల్యాండ్స్ సంబంధించి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు హిట్స్ సంబంధించి ఒక సొల్యూషన్ ఇచ్చాము. వాళ్ళకి జీవో కూడా యాక్చువల్గా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అథారిటీలో పెట్టాము, క్యాబినెట్ లో పెట్టి జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. గ్రామ కంటాలు, జరీబ్ రెండింటికి సంబంధించి కమిటీలు వేసి ఉన్నాయి. జరీబ్ నాన్ జరీబ్ సంబంధించి కమిటీ ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు. దాన్ని కూడా త్వరలో దాని మీద కూడా డిస్కస్ చేసి అథారిటీలో పెట్టి దాన్ని కూడా అప్రూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ కంటాలకు సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని కమిటీ వేస్తే వాళ్ళు మాకు 60 రోజులు టైం కావాలని అడిగారు. ఎందుకంటే అన్ని గ్రామాలు తిరగాలి కాబట్టి దానికి కూడా 60 రోజులు ఇచ్చాం. అది కూడా అయిపోగానే అది కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సర్వే రాళ్ళకి సంబంధించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు 3 నెలల లోపల అన్ని కంప్లీట్ చేస్తాం.
అయితే ఇప్పుడు వర్క్ జరుగుతూ ఏదైతే డ్రైన్స్ అవన్నీ తవ్వుతూ మట్టి పోస్తున్నప్పుడు రైతులు కూడా కొందరు వచ్చి ఒకటి చెప్పారంటే, సార్ ఈ డ్రైన్ వర్క్ అయిన తర్వాత రాళ్ళు నాటుకుంటే సరిదైన వాళ్ళు, ఎందుకంటే ఆ మట్టి అంతా వాళ్ళ దాంట్లో కవర్ చేసుకుంటున్నారు కొందరు. ఎక్కడికక్కడ రైతుల్ని చేసుకోమన్నాం, వాళ్ళ ప్లాట్ దగ్గర వచ్చే మట్టిని వాళ్ళ ప్లాట్లలో వచ్చే చదువులు కూడా చేసుకోమన్నాం. కాబట్టి అవి చేసుకుంటా ఉండాలి. కాబట్టి అది అయిన తర్వాత చేయమన్నారు. అందువల్ల దానికి కొంత సమయం పడుతుంది. అయితే సర్వే రాళ్ళని రెడీ చేసి పెట్టమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ జరిగింది. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనేది ఒక మేజర్ సమస్యగా గుర్తించడం జరిగింది. అయితే దాన్ని కూడా నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా చేస్తాం నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 29 గ్రామాలకు సంబంధించి డిపిఆర్ తయారు చేసి కన్సర్న్ ఎమ్మెల్యే గారికి యాక్చువల్గా చూపించడం, వారు గ్రామాల్లో మీటింగ్ పెట్టి ఫైనలైజ్ చేస్తే బాగుంటుంది అన్నారు. గ్రామాల్లో మీటింగ్లు దాదాపు 20 గ్రామాలు అయింది. ఇంకొక 6 గ్రామాలు మిగిలిండే, అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం. ఆ గ్రామాల్లో కూడా వర్క్స్ టేకప్ చేసి వర్షాల సీజన్ వచ్చే లోపల 90% వర్క్ ఏదన్నా కొద్దిగా ఎలక్ట్రిసిటీ లైట్లు అవి మిగిలింటే తప్ప కంప్లీట్ చేయడం జరుగుతుంది. జాబ్ మేళ కండక్ట్ చేస్తుంటే కేవలం ఒక 15% లోకల్ వాళ్ళు వస్తున్నారు, మిగతా వాళ్ళు బయట వస్తున్నారు అన్నారు. దాని మీద కూడా డీటెయిల్గా స్టడీ చేయమని ఆదేశించడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఏదైతే రైతు సోదరులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని డిస్కస్ చేయడం జరిగింది. గ్రామాలకు పోయినప్పుడు గ్రామాల్లో యాక్చువల్గా ఎక్కువగా వాళ్ళు బరియల్ గ్రౌండ్స్, కమ్యూనిటీ హాల్స్ 2 విషయాలు అడగటం జరిగింది. దానికి సంబంధించి యాక్చువల్గా సిఆర్డీఏ కమిషనర్ గారు మేము యాక్చువల్గా శాసనసభ్యులకు ఇచ్చాము. ఎందుకంటే బరియల్ గ్రౌండ్స్ అనేది ఎక్కడ పెట్టినా ఆ పక్క నుండి వాళ్ళు అబ్జెక్షన్ పెడతారు. అందుకని గ్రామాల్లో వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ఫైనలైజ్ చేయమన్నా వారు ఫైనలైజ్ చేసిన ప్రకారం వెంటనే దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. కమ్యూనిటీ హాల్స్ కూడా కొన్ని స్థలాలు ఖాళీగా ఉంటున్నారు, అలాట్ చేయమన్నారు. అవి కూడా యాక్చువల్గా డిపిఆర్లు చేయించమన్నాం, వాటి కూడా చేసుకుంటూ పోతాం. ఈ విధంగా ఈరోజు ఒక్కొక్క సమస్యను తీర్చుకుంటూ పోతున్నాం. అదేవిధంగా ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండేవో ఎంతో వేగవంతంగా ఈరోజు ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ జరుగుతున్నాయి. ఏదేమైనా మాట చెప్పిన ప్రకారం 3 సంవత్సరాల్లో అమరావతి క్యాపిటల్ సిటీని పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం మర్చిపోయాను చెప్పటం. మందడము తుళ్ళూరులో ఊరి మధ్యలో నుంచి ఏ రోడ్లు అయితే పోతున్నాయో అక్కడ ఇళ్ళు కోల్పోయే వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఏమడిగారంటే మాకు 5,000 ఎంతో రెంట్ ఇస్తా ఉన్నారు, రెండోది మాకు ఇస్తానన్న ప్లేస్ లో లయింగ్ గా ఉంది. మొన్న ఆయన ఒక వ్యక్తి కూడా చనిపోయారు బాధ తోటి, గుండెపోటుతోటి. అక్కడ మాకు వద్దు, వేరే ప్రాంతంలో ఇవ్వమని అడిగారు. మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే సింగపూర్ టౌన్షిప్ లో అట్లా ఇవ్వమని అడిగారు. మాస్టర్ ప్లాన్ ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి ఏ ప్రాంతంలో అయితే మేము ల్యాండ్ ఇస్తానన్నారో సిఆర్డిఏ వాళ్ళు దాన్ని ఒక డిజైన్ చేసి, అంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడున్న ప్లేస్ చూసుకొని అక్కడ లో ఉందని అనుకుంటున్నారు, దాన్ని ప్రాపర్ గా ఫిల్ చేసి లేఅవుట్ చేసి వాళ్ళకి నచ్చిన తర్వాత బాగుంటే అక్కడికి వాళ్ళు వెళ్ళిన తర్వాతే వాళ్ళ ఇళ్ళని ఖాళీ చేయించే విధంగా, ఆ తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే లేఅవుట్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా అవసరమైతే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఒక Vikram found the perfect package in second. వాళ్ళని ఆమోదయోగ్యంగా వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేసే విధంగా తుళ్ళూరు, మందడం ఈ 2 గ్రామాల్లో చేస్తాం. కాబట్టి ఎవరు అపోహలు, ఇంకా వేరే గ్రామాల్లో కూడా ఉన్నాయి, బట్ వాళ్ళిద్దరూ మా దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళతోటి జరిగినటువంటిది ఇదొక్క విషయం. అన్ని గ్రామాలు మీరు మాట్లాడారు. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడండి కేబుల్స్ అని చెప్తున్నారు. పైన హై టెన్షన్ వైర్లు వేయటం మానేస్తున్నారు. కానీ ఇప్పటికి కొత్తగా మళ్ళీ హై టెన్షన్ వైర్స్ వేస్తున్నారు. అది మన కొత్తగా వచ్చిన వెంకటపాలెం ఫ్లైఓవర్. ఇక్కడ ఏంటంటే 2 ఉన్నాయి. 220 kV వరకు యాక్చువల్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో అండర్ గ్రౌండ్ లో పోతుంది, మిగతాయి పైనే ఉంటుంది, అవి కింద వాటర్. 220 kV ఏదైతే ఉందో అంతవరకు ఏంటంటే అండర్ గ్రౌండ్ లో పోతుంది, మిగతాయి పైనే ఉంటుంది. దానికంటే పైన ఉండే పవర్ ఏది పైన ఉంటుంది.
మరి అంటే అట్లా ఎంత ఉన్నాయి సార్? ఎందుకంటే రాజధాని అది లిమిటెడ్ ఉంటుంది. అది ఓన్లీ లిమిటెడ్ ఉంటుంది. అంటే 430 కేవే ఉన్నాయి కదా పెద్ద లైన్స్, అవి వెరీ లిమిటెడ్ ఉంటాయి, వెరీ లిమిటెడ్. కానీ అక్కడ మీకు ఏదైతే మీరు పెట్టుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఉందో, మాస్టర్ ప్లాన్ అక్కడ మీరు ప్లాట్ కేటాయించారో ఆ లైన్ పైన వెళ్తుంటే అక్కడ బిల్డింగ్ నిర్మాణానికి ఇబ్బంది లేదు, అది ఎక్కడైతే ఉన్నాయో అక్కడ యాక్చువల్ గా కింద ఏం రాకుండా చూస్తాం. కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేసుకోవాలన్నా చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా చేసుకోవాలన్నా అప్లై చేస్తే పర్మిషన్ ఇస్తున్నాము. తర్వాత వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం మేజర్ అని చెప్పారు, దాన్ని కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాట్లాడి సాల్వ్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉంటుంది. ఎవరు ఇల్లు కడతామన్నా ఇబ్బంది లాగా 100% పర్మిషన్ ఇస్తాం యాజ్ పర్ రూల్స్. ఏది టౌన్ ప్లానింగ్ కి ఎలా రూల్స్ ఉంటాయో ఆ విధంగా